హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే గేమ్ చేంజర్ తాలూకా బుకింగ్స్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కాలేదు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మహా అయితే ఒక 10 లొకేషన్స్లో ఓపెన్ అయ్యి ఉంటాయేమో. సో కమింగ్ టు దట్, కర్ణాటక బెంగళూరులో చాలా బాగా ఓపెన్ అయినాయి గైస్. అంటే ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 వరకు ఆ లొకేషన్స్లో అయితే థియేటర్స్ ఓపెన్ అయినాయి అనమాట. సో షోలు కూడా కొంచెం ఫాస్ట్ ఫీలింగ్గానే వెళ్తుంది. సో ఎర్లీ మార్నింగ్ 1 AM షోలు, 6:30 షోలు. సో ధర్మవరంలో నన్ను ఓపెన్ చేశారు అక్కడ ఒక దగ్గర. సో అగైన్ కొన్ని లొకేషన్స్లో అయితే ఓపెన్ అయినాయి అనమాట. అది కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా ఓపెన్ చేయలేదు. బట్ మూవీ యూనిట్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా దగ్గర 3 రోజులు మాత్రమే ఉందన్నమాట. సో ఈ 3 రోజుల్లో అంటే ఎప్పటి నుంచి ఆన్లైన్లో పెడితే సో చాలామందికి ఆ డేట్స్ ప్లాన్ చేసుకోవడం, అలాగే ఆ రోజుకి ప్రిపేర్గా ఉంటారనమాట. అంటే ఏ రోజు చూడాలి, ఏ రోజు అని చెప్పి. సో రిలీజ్ అయిన డాక్ మహారాజు అలాగే సంక్రాంతికి వస్తున్న 2 ట్రైలర్లు కూడా బాగానే ఉన్నాయి. బట్ కంపేరింగ్ టు బోత్ అంటే గేమ్ చేంజర్ కొంచెం క్వాలిటీ పరంగా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇది నేను చెప్తున్న మాటగా సోషల్ మీడియాలో చెప్తున్న మాట అనమాట. సో మేబీ దాని ప్రిఫరెన్స్ పెట్టుకుని గేమ్ చేంజర్కి ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పాటికి వాళ్ళైతే ఆన్లైన్లో టికెట్స్ రిలీజ్ చేయాల్సింది గైస్. బట్ ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. కమింగ్ టు దట్, ప్రీవియస్ సినిమాలు చూసుకుంటే పుష్ప కానీ దేవరా కానీ వాటికైతే అంటే కనీసం 5 రోజుల ముందు నుంచే సైతం ఆన్లైన్లో అవైలబుల్ ఉంచారనమాట. బట్ గేమ్ చేంజర్కి వచ్చేటప్పటికి ఎంత లేట్ ఎందుకు చేస్తున్నారో అయితే ఫ్యాన్స్ అయితే కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారనమాట. సో నేనైతే క్రియేట్ చేసిన నా వాట్సాప్ ఛానల్లో కొంతమందికి అప్డేట్స్ ఇచ్చాను. సో ఎక్కడెక్కడైతే అడుగుతున్నారో నేను కూడా ఆ లొకేషన్స్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే అగైన్ వస్తే ఆన్లైన్లో కరెక్ట్గా మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి ఛానల్లో నేను కొన్ని అప్డేట్స్ అయితే పోస్ట్ చేశాను గైస్. సో మీకు కూడా యూజ్ఫుల్ అనిపిస్తే కింద లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అవ్వండి. సో అగైన్ మీకు ఇంకా ఫాస్ట్గా అప్డేట్ వస్తుంది అనమాట. సో చిత్తూరు అడుగుతున్నారు ఎక్కువ మంది తిరుపతికి సంబంధించి. సో తిరుపతి బుకింగ్స్ అనేవి రేపు అంటే బుధవారం సాయంత్రం ఓపెన్ అవుతాయి గైస్. ఈరోజు ఏంటంటే ఆ డిస్ట్రిబ్యూటర్ పేమెంట్స్ అలాగే ఆ ఫైనల్ కాపీ రిసీవ్ చేసుకోవడం, సో కొంచెం ఆ పనుల్లో ఉంటారు కాబట్టి సో ఆన్లైన్లో టికెట్లు పెట్టడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. బట్ రేపు సాయంత్రానికల్లా తిరుపతిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయిపోతాయి గైస్. అలాగే శ్రీకాకుళం అలాగే వైజాగ్ వచ్చేటప్పటికి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు. మేబీ గురువారం వరకు వెళ్ళినా మనం ఆశ్చర్యపడకూడదు. ఎందుకంటే శ్రీకాకుళం వైజాగ్ వచ్చేటప్పటికి ఇవి కొంచెం లాస్ట్లో ఉంటాయి. దానికి తోడు కొంచెం మాస్ సెలబ్రేషన్స్ అలాగే సో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అనమాట. సో వైజాగ్లో చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఉన్నాయి కదా, మనందరికీ తెలిసిందే. సో ఏ థియేటర్లో వేయాలి, ఏ థియేటర్లో ఏంటి అని చెప్పి వాళ్ళైతే డివైడ్ చేసుకుంటారు. సో ఆ ప్రాసెస్లో కొంచెం లేట్ అవుతుంది గైస్. సో అగైన్ రీసెంట్గా కొంచెం ఇష్యూ కూడా నడుస్తుంది అనమాట. సో వైజాగ్ థియేటర్స్లో అంటే మనకి ఫ్యాన్స్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కదా, బ్యానర్లు ఫ్లెక్సీలు అవి పెట్టొద్దు అని చెప్పి వాళ్ళు ఏదో పర్మిషన్ ఇవ్వట్లేదు అనమాట. సో దానికి సంబంధించి ఏదో చిన్న ఇష్యూ అయితే జరుగుతుందన్నమాట. సో వన్స్ అదంతా క్లియర్ అయిపోయినాక ఇటు సైడ్ కూడా బుకింగ్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవుతాయి. సో గోదావరి జిల్లాలో సో అటు కూడా మనకి మ్యాక్సిమం రేపు సాయంత్రానికే గైస్. సో తెలుగు రాష్ట్రాలు అన్ని దగ్గరలో కూడా ప్రతి దగ్గర ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అయ్యేది ఎప్పుడు అంటే బుధవారం సాయంత్రం ఓపెన్ అవుతుంది. సో మ్యాక్సిమం 99% చెప్పగలను. ఎందుకంటే మ్యాక్సిమం రేపటికల్లా మొత్తం లాక్ చేసేసి ఇంకా సినిమా రిలీజ్ అదొక్కటే ఫైనల్ పెట్టుకొని అందరూ ఉంటారనమాట. సో నేను నా ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు ఇంకా ఫాస్ట్గా అప్డేట్స్ వస్తాయి గైస్. సో కింద ఉంటుంది లింక్. సో అప్డేట్ అయితే అది గైస్. మరిన్ని అప్డేట్స్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.